హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద సీక్రెట్ ఇన్ దేర్ ఐస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్ లో చాలా బాధగా నుంచుంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయికి ఎదురుగున్న అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయికి బాయ్ చెప్పి వచ్చిన ట్రైన్ ఎక్కుతాడు. అది కూడా ఒక విండో సీట్ పక్కన కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తుందో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అబ్బాయి కూర్చున్న విండో సీట్ దగ్గరికి వచ్చి చేయి పెడుతుంది. దాంతో లోపల కూర్చున్న అతను కూడా ఆ అమ్మాయి చేయి తగిలేలాగా ఆ చేయి ఆపోజిట్ లో పెడతాడనమాట. కాకపోతే ట్రైన్ ఫాస్ట్ గా వెళ్ళటం వల్ల ఆ అమ్మాయి స్టేషన్ లో ఉండిపోతుంది. ఈ అబ్బాయి ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా వీళ్ళిద్దరూ విడిపోతారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఒక సీన్ ఉంది కదా, దాన్ని కథగా రాస్తుంటాడు అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే నవల్ రాయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే క్లైమాక్స్ సీన్ ముందు పెడితే బాగోదని చెప్పేసి ఆ పేపర్ ని చింపేసి ఇంకొక కథ రాస్తాడు. బేసికల్ గా రికార్డో అని ఒక అతను ఉంటాడు. అతని భార్య లిలియనా అని ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. రికార్డోకి ఏంటంటే తన భార్య అంటే ప్రాణం అనమాట. ఇంకా ముఖ్యంగా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో రికార్డ్ ఏంటంటే తన భార్యను పొగుడుతూ ఉంటాడు. సో దాంతో హీరో ఏమనుకుంటాడంటే మరీ కొంచెం రొమాంటిక్ గా వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ పేపర్ ని చింపి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత రికార్డో భార్యని ఎవరో మానభంగం చేసి అత్యంత దారుణంగా చంపేశారని చెప్పేసి రాస్తాడు. మరి ఇంత వైలెంట్ గా రాస్తాడని చెప్పేసి హీరో ఆ పేపర్ కూడా చింపి పక్కన పడేస్తాడు. బేసికల్ గా ఇప్పటివరకు హీరో రాసిన నవల ఉంది కదా, అది నిజంగానే 25 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. అసలు కథను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా రాయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా 25 సంవత్సరాల క్రితం తనతో పాటు కలిసి ఈ కేసును డీల్ చేసిన ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయిని కలవడానికి మన కథలో హీరో బయలుదేరి వెళ్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. హీరో వెళ్లి హీరోయిన్ మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను చూసని చెప్పేసి హీరోని బాగా రిసీవ్ చేసుకుంటుంది. హీరో కూడా నవ్వుతూ హీరోయిన్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత హీరో ఒక పేజీ రాశాడు కదా నవల, ఆ పేపర్ ని తనకిస్తాడనమాట. హీరోయిన్ కూడా చదివి అయ్యో 25 సంవత్సరాల క్రితం జరిగిన కేసు కదా ఇది, నువ్వు దీన్ని నవలగా రాస్తున్నావు అని చెప్పి అనడంతో హీరో కూడా అవునంటాడు. మరి ఇంకే రాయొచ్చు కదా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నాకు ఎలా రాయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఆ కేసు గురించి నీకు ప్రాపర్ గా తెలుసు కదా, ఫస్ట్ ఆ కేసు గురించి నువ్వేం తెలుసుకున్నావు చెప్పి అడిగితే స్టార్టింగ్ తెలుసుకున్నాను చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అంతే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్ గా రాయని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో ఏంటంటే ఒక కోర్టులో జ్యుడిషియల్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు అనమాట. అంతేకాకుండా అదే కోర్టులో మన కథలో హీరోయిన్ కూడా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోకి ప్యాబ్లోని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. తాను కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు. సో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా ఒక క్లర్క్ వచ్చేసి లోపల పిలుస్తాడు. దాంతో హీరో లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే రొమానో అని ఒక అతను ఉంటాడు అనమాట. తానేంటంటే హీరోకి కొంచెం పై అధికారం అనమాట. తానేంటంటే హీరో డీల్ చేయలేని కేసులను తనకి ఇస్తూ ఉంటాడు. హీరో ఏమో నా వల్ల కాదు సార్ అలాంటి చేయడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. బేసికల్ గా రొమానో హీరోకి ఎందుకు అలాంటి కేసులు ఇస్తాడంటే పై అధికారి అని జడ్జి గారి ముందు హీరో పరువు తీయాలని చెప్పేసి అలా చేస్తూ ఉంటాడు. ఆ విషయం హీరోకి కూడా తెలుసు. కరెక్ట్ గా అదే సమయంలో జడ్జి గారు వచ్చేసి రొమానో నీకు కేసు ఇచ్చాడు కదా, ఆ కేసు నువ్వే డీల్ చేయాలని చెప్పేసి జడ్జి గారు కూడా హీరోకి చెప్పడంతో హీరో చేసేది ఏం లేక ఆ కేసు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే లిలియానా అని ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేశారు. అది కూడా మానభంగం చేశారనమాట. దాంతో అందరూ వీళ్ళు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎవరి మీద డౌట్ గా ఉందని చెప్పి అడిగితే పక్కన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి అందరూ డౌట్ పడుతుంటారు. కానీ హీరోకి మాత్రం అలా జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్ గా హీరో వెళ్ళి లిలియానా వాళ్ళ హస్బెండ్ ని కలుస్తాడు. అతని పేరు రికార్డో. తానేంటంటే ఒక బ్యాంక్ లో పనిచేస్తుంటాడు అనమాట. హీరో డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి మీ భార్యని ఇలాగ ఎవరో చంపేశారని చెప్పి అనడంతో రికార్డో కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నీ భార్యని చంపడానికి ఎవరెవరే కారకులు ఉంటారో, ఒకవేళ నీకు ఎవరి మీద అనుమానం ఉంటే చెప్పని చెప్పడంతో రికార్డో మాత్రం తన భార్య చనిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. హీరోకి అర్థమైపోతుంది మనోడు చాలా బాధపడుతున్నాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో కూడా ప్రాపర్ గా ఈ లిలియానా కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో హీరోకి హీరోయిన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, హీరోయిన్ కూడా హీరో అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఉన్న ఒక ఇష్టాన్ని మాత్రం వ్యక్తపరచుకోరు. ఇదే ప్రాసెస్ లో ఒక రోజు హీరో ఏంటంటే ప్రాపర్ గా పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి జడ్జి వచ్చి హీరోని లోపలికి రమ్మంటాడు. అదే సమయంలో రొమానో కూడా వస్తాడు అనమాట. ఫస్ట్ జడ్జి గారు ఏంటంటే హీరోని అడుగుతాడు ఎంతవరకు వచ్చింది నీ కేసు అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అంటాడు. అదే సమయంలో రొమానో మాత్రం లిలియాని చంపిన హంతకుడిని పట్టుకున్నాని చెప్పి అంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ జడ్జి గారికి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి అంత తొందరగా పట్టుకున్నాను చెప్పేసి ఎవడా హంతకుడు అని చెప్పి అంటంతో ఆ రొమానో ఏమంటాడంటే చనిపోయిన లిలియానా వాళ్ళ ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అందులో ఒకటి మీద నాకు బాగా డౌట్ వచ్చింది, వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ తప్పు చేసింది వాడే అని ఒప్పుకున్నాడని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి తప్పులు ఎలా చేస్తారు? లిలియానా వాళ్ళ ఇంట్లోకి రావడానికి మొత్తం 3 డోర్లు ఉంటాయి. ఆ డోర్లను ఓపెన్ చేసుకుని రావాలంటే ఖచ్చితంగా లిలియానాకి తెలిసిన వాళ్ళే ఉండాలి. అప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వాళ్ళు ఎలా అవుతారని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా అరెస్ట్ చేసిన కన్స్ట్రక్షన్ వర్కర్ల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళని చూస్తాడు. చూస్తే హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళందరినీ పెచ్చగొట్టుకుంటారనమాట. దీన్ని బట్టి హీరోకి అర్థమైంది ఏంటంటే వీళ్ళని బాగా కొట్టి బలవంతంగా ఆ నేరాన్ని ఒప్పించారని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. కోపంగా బయటకు వచ్చేసి రొమానో మీద గొడవ పడతాడు అనమాట. నువ్వు వాళ్ళని కొట్టించి మరీ వాళ్ళ చేత నేరాన్ని ఒప్పించావు,
వాళ్ళు నిజమైన హంతకులు కాదు, వాళ్ళు అమాయకులు అని చెప్పేసి అంటాడు. కానీ రొమానో ఏమంటాడంటే నీకన్నా ఫాస్ట్ గా కేసుని డీల్ చేశానని చెప్పి కుళ్ళుతో మాట్లాడుతున్నాం అని చెప్పి అంటాడు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే ఎలాగైనా సరే ఆ హత్య చేసిన హంతకుడిని నేను పట్టుకుంటానని చెప్పేసి శపథం చేసి అక్కడ నుంచి బయటకు వస్తాడు. కాకపోతే ఇప్పుడు హీరోకి హెల్ప్ చేయడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి ఎవరో కాదు, ప్యాబ్లో అంటే హీరో ఫ్రెండ్ అనమాట. చూస్తే మనోడు ఆఫీస్ లో ఉండడు. బేసికల్ గా హీరోల ఫ్రెండ్ ఏంటంటే ఉంటే ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఆఫీస్ లో ఉంటాడు, అది కూడా లేకపోతే బార్ లో మంత్ అవుతూ ఉంటాడు. సో దాంతో హీరో అర్థం చేసుకుని డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ఉండే బార్ కు వస్తాడు. వచ్చి చూస్తే మనోడు ఫుల్ గా తాగుంటాడు అనమాట. సరే అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య అమ్మ నా వదిలిడుతుంది, దయచేసి రోడ్డు పక్కన ఎక్కడో పడేసి వెళ్ళిపోండి, ఎన్నిసార్లు చెప్పారు అతనికి తాగొద్దని చెప్పేసి అంటంతో హీరో చేసేదేం లేక తన ఫ్రెండ్ ని తన ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చుకున్న తర్వాత ప్రాపర్ గా ఆ కేసు గురించి మొత్తం చదువుతూ ఉంటాడు అనమాట. ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే లిలియానా వాళ్ళ హస్బెండ్ రికార్డో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రికార్డో కూడా తన భార్యకి సంబంధించిన ఫోటోస్ అన్ని ఇస్తాడు అనమాట. అన్ని చూస్తూ ఉంటాడు. అలా చూసేటప్పుడు ఆ రికార్డు ఏంటంటే హీరోని అడుగుతాడు, సార్ ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు కదా అని చెప్పి అనడంతో నాకు తెలిసినంత వరకు వాళ్ళు హంతకులు కాదు, ఈ పోలీసులు వాళ్ళని భయపెడుతున్నారని చెప్పి అనడంతో అప్పుడు రికార్డు ఒక డౌట్ వస్తుంది, సార్ ఒకవేళ హంతకుడు దొరికి అరెస్ట్ చేసినా కూడా అతనికి ఏం శిక్ష పడుతుందని చెప్పి అడిగితే మరణ శిక్ష అయితే పడదు కానీ జీవితాంతం జైల్లో ఉంటాడని చెప్పి అనడంతో రికార్డు కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి ఒకవేళ హంతకుడు నీకు దొరికితే ఏం చేస్తావు అని చెప్పి హీరో అడిగితే వాడిని నేనైతే ఖచ్చితంగా చంపనని చెప్పి అంటాడు. అదేంటి నీ భార్యని చంపేశాడు కదా, చంపాలి కదా అని చెప్పి అనడంతో రికార్డు ఏమంటాడంటే అదేంటి సార్, నా భార్యని అంత ఇబ్బంది పెట్టి చంపిన వాడు పుసుక్కను వాడిని కూడా నేను చంపేస్తే ఏముంటుంది, వాడు చేసిన తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవిస్తూ ఉండాలి, నరకం చూస్తూ ఉండాలి, ఆ తప్పు నేను ఎందుకు చేశానని చెప్పేసి వాడు ప్రతి క్షణం బాధపడుతూ ఉండాలి, అది కదా ఒరిజినల్ శిక్ష అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రికార్డు ఇచ్చిన ఆల్బమ్ చూస్తున్నప్పుడు అన్ని ఫొటోస్ ఉంటాయి అనమాట, వాళ్ళ పెళ్లి ఫొటోస్. ఆ ఫొటోస్ లో హీరో ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అందరూ ఫోటో దిగుతూ కెమెరా వైపు చూస్తే ఒకడు మాత్రం రికార్డు వల్ల భార్య వైపు చూస్తూ ఉన్నాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చి వీడెవడో నీకు తెలుసా అని చెప్పి అంటంతో రికార్డు కూడా చూసి తెలియసారని చెప్పి అంటాడు. కాకపోతే ఆ ఆల్బమ్ లో లిలియానా ఏం చేస్తుందంటే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాస్తుందన్నమాట. ఆ పేర్లు చదివిన తర్వాత అతని పేరు గోమస్ అని తెలుస్తుంది. దాంతో హీరో కూడా ఆ గోమస్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు రికార్డు ఏంటంటే ఆ గోమస్ అనే వ్యక్తి నెంబర్ కనుక్కొని డైరెక్ట్ గా ఫోన్ చేస్తాడు. కాకపోతే అవతల వైపు గోమస్ వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమండి గోమస్ ఉన్నాడని చెప్పి అడిగితే తను పని కోసం వేరే ఊరిల్లాడని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఇంతకు మీరెవరని చెప్పి అడిగితే మీకు లిలియానా తెలుసు అని చెప్పేసి అంటంతో గోపస్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే తెలుసు, మా అబ్బాయి లిలియానా ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు కదా, ఇంకా ముఖ్యంగా మా అబ్బాయికి లిలియానా అంటే చాలా ఇష్టం అని చెప్పి అనడంతో ఈ రికార్డు ఒక అర్థమైపోతుంది మొత్తానికి ఆ గోమస్ గడే నా భార్యను ఏదో చేశాడని చెప్పేసి. అదే సమయంలో రికార్డు ఏమంటాడంటే ఏం లేదండి, లిలియానా అనే ఒక అమ్మాయి గోమస్ కోసం మంచి పని చూసింది, ఇక్కడ అతని పేరు రిఫర్ చేసిందా లిలియానా, సో తనకి ఇక్కడ అర్జెంట్ గా పని ఉంది, అతను రావాలని చెప్పి అనడంతో గోమస్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఈ విషయం కనుక గోమస్ గడి తెలిస్తే ఎంతో ఆనందపడతాడు, కాకపోతే వాడేమో వేరే చోట ఉన్నాడు నాకు తెలియదని చెప్పి అనడంతో ఈ రికార్డుకి ఏంటంటే ప్రాపర్ గా అంత అర్థమైపోతుంది తన భార్యని చంపిందా గోమస్ గడి అని చెప్పేసి. కాకపోతే తను ఎక్కడ పని చేస్తున్నాడు సంగతి చెప్తున్నాడు అనమాట, తను కన్స్ట్రక్షన్ వర్క్ లో పని చేస్తున్నాడు. దాంతో ఈ విషయం కాస్త రికార్డు హీరోకి చెప్తాడు. హీరో డైరెక్ట్ గా ఆ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గరికి వెళ్ళి గోమస్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే మొన్నటి దాకా అతను పనికి బాగానే వచ్చాడండి, కానీ నిన్నటి నుంచి కనపట్లేదని చెప్పి అనడంతో హీరోకి డౌట్ ఎక్కువైపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా జడ్జి గారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత లిలియానా మర్డర్ కేసు ఉంది కదా, దాని గురించి నేను మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పి అనడంతో ఆయన ఏమంటాడంటే ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడం, ఆల్రెడీ హంతకులు పట్టుకున్నారు కదా, మళ్ళీ నువ్వెందుకు ముగిసిపోయిన కేసుని మళ్ళీ తెలుసు అని చెప్పి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు. కానీ హీరోకి ఏంటంటే ఎలాగైనా రికార్డోకి న్యాయం చేయాలని చెప్పేసి తన ఫ్రెండ్ ని తీసుకొని డైరెక్ట్ గా గోమస్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆవిడ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంక్వైరీ అంటే ఏం లేదు, ఇల్లంతా సోదా చేద్దామని చెప్పేసి హీరో వెయిట్ చేస్తున్నట్టే గోమస్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత హీరో డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి ఇల్లు మొత్తం వెతుకుతాడు, ఏమీ కనిపించవు. కాకపోతే లెటర్లు కనిపిస్తాయి అనమాట. గోమస్ వాళ్ళ అమ్మకి రాసిన లెటర్లు. ఆ లెటర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో దానిపైన కవర్ ఉంటే గనక గోమస్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టొచ్చు, కానీ ఆ కవర్ లో కనిపించవు. దాంతో హీరో ఇల్లంతా వెతుకుతున్నప్పుడు సడన్ గా ఆ గోమస్ వాళ్ళ అమ్మ మళ్ళీ ఇంటికి వస్తుంది అనమాట. ఎలాగలాగా హీరో తన ఫ్రెండ్ ఎదురు తప్పించుకొని బయటకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ ని మీట్ అవుతాడు. హీరోయిన్ గదిలోకి వెళ్ళిన తర్వాత నీకు విషయం చెప్పాలని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే మొత్తానికి మనోడు ఐ లవ్ యూ చెప్తున్నాడని చెప్పేసి సరే ఉండు తలుపేస్తానని చెప్పేసి అంటూ తలుపేయడానికి వెళ్తుంది. కాకపోతే కరెక్ట్ గా తలుపేసే సమయానికి హీరో ఫ్రెండ్ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ బాగా డిసప్పాయింట్ అయిపోతుంది. బట్ అదే సమయంలో హీరో ఏమంటాడంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే లిలియానా కేసు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఫైల్స్ ఉన్నాయి కదా, వాటిని నువ్వు అరెస్ట్ చేసి కేసు ఓపెన్ లో ఉన్నట్టు చేయాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. బేసికల్ గా ప్రపంచం దృష్టిలో ఆ కేసు క్లోజ్ అయిపోయింది, కానీ వాళ్ళ ఆఫీసులో మాత్రం ఆ కేసు ఫైల్ ఇంకా ఓపెన్ లో ఉందన్నమాట. అలాగే చేసి హీరో అక్కడి నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత తన రూమ్ లోకి వెళ్ళి ఆ గోమస్ పంపించారు కదా వాళ్ళ అమ్మకి లెటర్స్, ఆ లెటర్స్ తన దగ్గర ఉన్నాయి కదా, వాటిలో కొన్ని పేర్లు ఉంటాయి అనమాట. వాటిని డీకోడ్ చేద్దాం చూస్తే అక్కడ తన లెటర్స్ ఉండవు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయి కొంప తీసి నా ఫ్రెండ్ గారు తీసుకున్నాడు అని చెప్పి అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ గారి కోసం వెతుకుతాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉండడు, డైరెక్ట్ గా బార్ లో ఉంటాడు అనమాట. మొత్తానికి ఈ పిచ్చుడు ఏదో చేస్తున్నాడని చెప్పేసి హీరో డైరెక్ట్ గా బార్కి వెళ్తే ఆ లెటర్లు పట్టుకొని హీరో
వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కూర్చొని ఉంటాడు. హీరో కోపం వచ్చేసి డైరెక్ట్ గా అసలు ఏం చేస్తున్నారా, మనకున్న ఎవిడెన్స్ అయ్యి అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటే నేను కూడా ఎంక్వైరీకి వచ్చానని చెప్పి అనడంతో హీరో షాక్ అయిపోతాడు. ఎంక్వైరీనా, నువ్వేం చేస్తానని చెప్పంటే ఆ లెటర్ లో ఏంటంటే గోమస్ వాళ్ళ అమ్మకి రాసిన లెటర్ లో కొన్ని పేర్లు ఉంటాయి అనమాట. అవి పేర్లు ఏమిటో కాదు, అవి ఫుట్బాల్ ప్లేయర్స్ పేర్లు అనమాట. అక్కడ ఉన్న కొంతమంది చెప్తారు, అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే గోమస్ కి ఫుట్బాల్ మ్యాచ్లు అంటే చాలా ఇష్టం, అది కూడా ఓల్డ్ ప్లేయర్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఎక్కడెక్కడ మ్యాచ్లు జరుగుతున్నాయో అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్న ప్లేసులు చూస్తే అక్కడ గోమస్ గడు కనిపిస్తాడు. దాంతో హీరో వెళ్ళి ఆ గోమస్ గని పట్టుకుందాం చూస్తే వాడు పారిపోతాడు అనమాట. ఎలాగలా హీరో పరిగెత్తుకెళ్లి ఆ గోమస్ గని పట్టుకుంటాడు. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేస్తాడు. ఒక రూమ్ లో పడేసి ఎంక్వైరీ చేద్దాం ప్రిపేర్ అవుతాడు. అదే సమయంలో హీరోయిన్ వచ్చి తిడుతుంది, ఎందుకు అలా చేస్తావు, ఇది అఫీషియల్ కాదని చెప్పి అనడంతో అంత సీన్ లేదు, లిలియాన్ అని చంపింది వీడే అని చెప్పేసి హీరో ఏంటంటే గోమస్ గారిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో గోమస్ ఏమంటాడంటే లిలియానా, అవును నాకు తెలుసు, చిన్నప్పుడు ఫ్రెండ్, ఆ అమ్మాయి చావుకి నాకు కారణం ఏంటని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో కూడా లేదు, ఆ అమ్మాయి చావుకు నువ్వే కారణం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ గోమస్ ఏమంటాడంటే ప్రూఫ్లు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి అంటాడు. దాంతో సడన్ గా అక్కడికి హీరోయిన్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఎందుకు అతన్ని ఇబ్బంది పెడతాం అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. కానీ ఆ గోమస్ గడు మాత్రం హీరోయిన్ ని అదోలా చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా అర్థం అవుతుంది మొత్తానికి వీడేదో తేడాగా ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ ఒక పన్నాగం పొందుతుంది. అదేంటంటే లిలియాన్ చంపిన వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఆ అమ్మాయిని అతి దారుణంగా మానభంగం చేసి ఆ అమ్మాయిని చంపేశాడు, వీడికి అంత సీన్ లేదు, వీడు చూడటానికి జోకర్ గాళ్ళ ఉన్నాడని చెప్పి అనడంతో ఈ గోమస్ గడికి కోపం ఎక్కువైపోయి ఎవడు చెప్పాడు ఆ అమ్మాయిని చంపింది నేనే అని చెప్పేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు అనమాట. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా వింటాడు. సో దాంతో హీరోయిన్ అనుకున్నది జరిగింది. హీరోయిన్ ఏంటంటే ఆ గోమస్ గడిని రెచ్చగొట్టి వాడి నోట్లో నుంచి నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి అలా చేసింది. ఆ గోమస్ గడు కూడా పాపం తెలియక వాడి నోటితో వాడే నిజం చెప్పాడు. దాంతో హీరో కూడా పోలీసులను పిలిపించి అరెస్ట్ చేపిస్తాడు. ఆ తర్వాత ఈ విషయం కాస్త హీరో ఏం చేస్తాడంటే రికార్డోకి చెప్తాడు అనమాట, నీ భార్యను చంపిన వాడిని అరెస్ట్ చేశాము, వాడి జీవితాంతం జైల్లో శిక్ష అనుభవిస్తాడని చెప్పి అనడంతో రికార్డో కూడా ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరో న్యూస్ చూస్తున్నప్పుడు సడన్ గా ఒక పొలిటికల్ మీటింగ్ చూపిస్తారనమాట. ఆ పొలిటికల్ మీటింగ్ లో ప్రెసిడెంట్ కి వెనకాల సెక్యూరిటీ గార్డ్ గా ఈ గోమస్ గడు ఉంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి వీడిని అరెస్ట్ చేశాం కదా అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో ఆఫీస్ కి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ రొమానా ఉంటాడు అనమాట. అదేంటి ఆ గోమస్ గని వదిలేశారని చెప్పి అంటంతో అవును మేము వదిలేసామని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. అదేంటి వాడు ఒక హంతకుడు కదా, వాడే ఒప్పుకున్నాడు కదా అని చెప్పి అంటంతో అదంతా మాకు అనవసరం, రాజకీయ నాయకుల గురించి మీకు తెలిసిందే కదా, వాడే సెక్యూరిటీ గార్డ్ గా కావాలన్నారు, అందుకని మేము వదిలేసామని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ చేసేది ఏం లేక హీరోయిన్ ఇద్దరు కలిసి లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ లిఫ్ట్ లోకి గోమస్ గడు వస్తాడు. వాడి చేతిలో గన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాడు సెక్యూరిటీ గార్డ్ కదా, వాడికి లైసెన్స్డ్ గన్ ఇస్తారు. కానీ వాడేంటంటే వీళ్ళ ముందు షో చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా చేసేది ఏం లేక డైరెక్ట్ గా ఈ విషయాన్ని రికార్డోకి చెప్తాడు అనమాట. కానీ రికార్డో మాత్రం అమాయకులను లోపలేసి హంతకుని బయటకు వదిలిపెట్టారా, ఈ రాజకీయ నాయకులు ఇంతే, ఈ వ్యవస్థ ఇంతే అని చెప్పేసి రికార్డో కూడా ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత హీరో కూడా చేసేది ఏం లేక మరుసటి రోజు నుంచి యాజ్ టీజ్ గా ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరోయిన్ ఉంటుందన్నమాట. హీరోయిన్ హీరో ఇద్దరు ఏంటంటే ఒకళ్ళు ఇష్టపడతారు. కాకపోతే హీరో చెప్పలేకపోతాడు, హీరోయిన్ కూడా చెప్పలేకపోతుంది. కానీ హీరోని ఒక అడుగు ముందుకేసి ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం మీట్ అవుదాం, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి అనడంతోనే హీరోయిన్ కూడా అర్థమైపోతుంది. సరే ఖచ్చితంగా మీట్ అవుదాం అని చెప్పేసి ఇద్దరు అక్కడ నుంచి ఎవరింటికి వెళ్ళిపోతారనమాట. అదే సమయంలో హీరోకు ఫోన్ వస్తుంది పోలీసుల దగ్గర నుంచి, మీ ఫ్రెండ్ బార్ లో తాగి బాగా గొడవ చేస్తాడని చెప్పి అనడంతో హీరో హడావుడిగా తన ఫ్రెండ్ ప్యాబ్లో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సారీ అని చెప్పేసి ఫుల్ గా తాగి ఉన్న తన ఫ్రెండ్ ని తన ఇంటికి తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఎలాగో ఆవిడ తిట్టిద్ది కదా, తిట్టి రోడ్డు పక్కన పడేయమనిది కదా, అందుకని తన ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి అరే నువ్వు ఇంట్లో పడుకో, నేను వెళ్ళి మీ ఆవిడకి చెప్తానని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే నీ భార్య మా ఇంట్లో ఉన్నాడమ్మా అని చెప్పడానికి. ఒకవేళ లేదనుకో తన భార్య భయపడిపోతుంది కదా, అందుకని చెప్పడానికి వెళ్తాడు. కానీ తన భార్య ఏమంటుందంటే తాగితే తాగాడు, సరే మా ఇంటికి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి హీరోతో పాటు హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య కూడా బయలుదేరి హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని అతి దారుణంగా ఎవరో చంపేసి ఉంటారు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య అతి భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, కొంప తీసి ఆ గోమస్ గడు చంపాడని చెప్పేసి హీరో టేబుల్ వైపు చూస్తే టేబుల్ మీద ఉన్న తన ఫోటో ఏంటంటే కిందకి డౌన్ చేసి ఉంటుంది. ఒకవేళ తన ఫ్రెండ్ ఆ ఫోటోని కిందకి డౌన్ చేశాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఈ ప్రాసెస్ లో హీరోకి ఏంటంటే ఎక్కడ గోమస్ గడు తనను చంపేస్తాడని చెప్పేసి భయం వేసి డైరెక్ట్ గా హీరోయిన్ కి చెప్పేసి రైల్వే స్టేషన్ కి వస్తాడనమాట. మామూలుగా సాయంత్రం పూట ఏంటంటే వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కొన్ని ఇష్టాన్ని ప్రపోజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ కర్మ కొద్దీ హీరో ఏంటంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. దాంతో హీరోయిన్ కూడా చేసేది ఏమి లేక హీరోకి బాగా చెప్పడానికి వస్తుంది. అలాగే హీరో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ ప్రేమగా తన వైపు చూస్తూ ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో వచ్చిన సీన్ ఇదే అనమాట. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ హీరో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. సో జరిగింది అది. కట్ చేస్తే ఇప్పుడు కథ ప్రజెంట్ కి వస్తుంది. నిజం చెప్పాలంటే హీరో నవల్ని సాగ్గా చెప్పుకొని హీరోయిన్ ని కలవడానికి వచ్చాడు అనమాట. సరే ఎలాగో నవల్ కూడా ఫినిష్ చేస్తారు కాబట్టి హీరోకి ఏంటంటే ఆ రికార్డు చూద్దాం అని చెప్పి అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ అడిగి రికార్డు అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రికార్డు చూస్తాడు. రికార్డు ఏంటంటే ఇప్పటికీ తన భార్యను తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు. హీరో కూడా బాధపడతాడు
చేస్తాడనమాట. కాకపోతే రికార్డ్ ఏంటంటే హీరోని చూసి అదేంటి ఆ గోమస్ గడ్ నేను చంపేస్తాడని చెప్పి ఊరులు పెట్టి పారిపోయావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు, వాడు చచ్చిపోయాడని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే అలాంటిదేం కాదు, అసలు నా ఫ్రెండ్ని చంపింది గోమస్ గడే కాదు, ఎవరో రౌడీ గాడు నేను అనుకోండి నా ఫ్రెండ్ని చంపాడు అంతేకాని అక్కడ ఏం జరగలేదని చెప్పి అనడంతో అవును గోమస్ గడ్ చనిపోయాడని చెప్పి అంటున్నావు, వాడు చనిపోలేదే తప్పిపోయాడు కదా అని చెప్పి అనడంతో అలాంటిదేం లేదు, వాడిని కిడ్నాప్ చేసి నేనే చంపావతలు పడేశాను, ఎందుకంటే రాజకీయ నాయకుల వల్ల ఈ రౌడీ గాళ్ళందరూ బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు, అందుకని నాకు కోపం వచ్చింది, వాడు నా కారు డిక్కీలో వేసుకొచ్చి గన్నుతో కాల్చి చంపావతలు పడేశానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి నువ్వు జాగ్రత్త అని చెప్పేసి హీరో తన కారు వేసుకుని ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోకి రికార్డు చెప్పిన కొన్ని విషయాలు గుర్తొస్తాయన్నమాట. అదేంటంటే నా భార్యని చంపిన వాడిని ఉరిశిక్ష తీస్తే కిక్కే ఉంటుంది, వాడిని జైల్లో వేసి అతి దారుణంగా శిక్ష వేస్తేనే కదా వాడు ఆ తప్పు ఎందుకు చేసినా బాధపడేది, అది కదా న్యాయం అని చెప్పేసి హీరోతో ఒకప్పుడు రికార్డు చెప్పాడు కదా, ఆ విషయం మన కథలో హీరోకి గుర్తొస్తుంది. గుర్తొచ్చిన వెంటనే అవును వీడు శిక్ష వేస్తాడు గానీ గన్నుతో కాల్చి ఎందుకు చంపేస్తాడు, వీడు కాల్చే ప్రసక్తే లేదు, మొత్తానికి ఆ గోమస్ గని మనోడేదో చేశాడని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రికార్డు వాళ్ళ ఇంటి వెనకాల నుంచి వెనకున్న రూమ్ కి వెళ్తాడనమాట. వెళ్లి చూస్తే అక్కడ గోమస్ గాడు ఉంటాడు, 25 సంవత్సరాలుగా బందీ అయి ఉంటాడనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత గోమస్ ఏమంటాడంటే సార్ నేనేదో తెలియక తప్పు చేశాను సార్, 25 సంవత్సరాలుగా నన్ను ఈ గదిలో బంధించాడు, నాకు రోజు ఫుడ్ పెడుతున్నాడు గానీ ఆ మనిషి నాతో అస్సలు మాట్లాడలేదు సార్, దయచేసి నన్ను చంపేయమన్నా కూడా చంపేయట్లేదు సార్, నా తప్పు నేను తెలుసుకున్నాను సార్, నాతో మాట్లాడాను సార్, 25 ఏళ్ళుగా ఫుడ్ తింటున్నాను గానీ వేరే మనిషితో మాట్లాడలేదు సార్, దయచేసి నన్ను తప్పించండి సార్ అని చెప్పంటుంటే హీరో పక్కకి అప్పుడు రికార్డు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ గోమస్ గాడికి మళ్ళీ ఫుడ్ వేసి అక్కడి నుంచి పక్క వస్తాడు. హీరో కూడా రికార్డుని ఏమనకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే ఆ గోమస్ గాడి చేసిన తప్పుకి ఇదే శిక్ష అని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా ప్రాపర్ గా తన నవల మొత్తాన్ని కంప్లీట్ చేస్తాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీతో ఒక విషయం చెప్పాలని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే లవ్ విషయం అయితే తలుపేసాయి, మామూలు విషయం అయితే కూర్చొని మాట్లాడని చెప్పి అంటంతో హీరో కూడా లవ్ విషయం అని చెప్పేసి వెళ్లి తలుపేస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఓవరాల్ గా హీరో హీరోయిన్ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ లవ్ గురించి చెప్పుకొని కలుసుకుంటారనమాట. అది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.